కార్తీక మాసంలో చేసే సేవకు విశేష ఫలితం ఉంటుందని పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఈ మాసంలో చేసే పూజలు, ఇచ్చే దానాలకు శుభ ఫలితాలు ఉండడమే కాకుండా మనసులో ఉన్న కోరికలు తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది దాన ధర్మాలు చేస్తూ పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఈ కోవకే చెందుతారు గొర్లివానిపాలెం గ్రామంలో ఉంటున్న గండి సత్యనారాయణ, ఆయన కుమారుడు గండి హనుమంత్. గండి హనుమంతు స్థానికంగా ఉన్న విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ తనకు తోచిన దాన ధర్మాలు చేస్తూ భగవంతుడికి కూడా ప్రీతి పాత్రంగా ఆరాధిస్తారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం దరి గొర్లివానిపాలెంలో నివాసం ఉంటున్న గండి హనుమంత్ బుధవారం తాను ఆరాధించే అయ్యప్ప స్వామి పూజను తన ఇంటిలో ఏర్పాటు చేసుకున్నాడు. దానికి సుమారు 100 మంది అయ్యప్ప స్వామిలను, 100 మంది చుట్టుపక్కల తన ఆత్మీయులను ఆహ్వానించి ఇంటికి పిలిచి భిక్ష ఏర్పాటు చేశారు. తన ఇంటికి వచ్చిన స్వాములు భక్తి గీతాలు ఆలపించి గండి హనుమంత్ కుటుంబానికి అంతా మంచి జరగాలని, భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని గురుస్వాములతో పాటు వచ్చిన స్వాములు తమ దీవెనలు అందించారు. తన ఆతిథ్యం స్వీకరించి అందరికీ గండి హనుమంతు కృతజ్ఞతలు తెలిపారు. అక్క కొద్దిగా ఎదురు ప్లేస్ పెట్టు. మా గురుస్వామి, మా గురుస్వామి, స్వామి స్వామి అయ్యప్ప 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 ఓం శ్రీ స్వామి శబరిగిరివాస స్వామి జనమయ్యప్ప
యొక్క పటం పూజ పగలు జరిపిస్తూ స్వాములు మరి భిక్ష కార్యక్రమం చేస్తూ ఉంటారు. అదే మన గండి సత్యనారాయణ గారు ఈరోజు ఈ యొక్క పూజ జరిపించారు. ఈ యొక్క భిక్షా కార్యక్రమం చేశారు. రాత్రుళ్ళు చేస్తే అంబలమని లేకపోతే సన్నిధానం అని ఇలా పూజలు జరిపిస్తూ ఉంటారు. నా పేరు తులగాపు సత్యనారాయణ శర్మ. ఇక్కడ గుల్లవానపాలెం వాడు గురుస్వామి. ఇక్కడ జరిగేటువంటి మన గండి సత్యనారాయణ కుమారుడు గండి హనుమంతరావు గారు వారు ఇక్కడ పూజా కార్యక్రమం పెట్టుకొని స్వాములందరికీ కూడా భిక్ష కార్యక్రమం చేసుకున్నారు. మనకందరికీ కూడా అన్ని విధాలుగా అనువుతో కూడుకున్నటువంటి అందరికీ అనువుగా ఉండేటువంటి ఆ హరిహరసుతుడు అయ్యప్ప స్వామిని కొలిచి అనేక విధాలుగా కూడా మొక్కులు తీర్చుకుంటూ కోరిన కోరికలను నెరవేర్చేటువంటి పొంగు బంగారైనటువంటి ఆ అయ్యప్ప సన్నిధిలో తీర్చుకొని చక్కగా అందరం కూడా సుఖ సంతోషాలతో తొలతోగుతూ ఉంటామని కోరుతున్నాం. మా పేరు చంద్రదేవుడు, సీనియర్ గురుస్వామి ఉంటారు. కానీ సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి హనుమంతు చక్కగా అయ్యప్ప స్వామి పూజ నిర్వహించాడు. చాలా సంతోషంగా ఉంది మాకు అందరికీ. ఇలాగే ప్రతి ఒక్కరు తక్కువైనా అయ్యప్ప స్వామి పూజలు భిక్షలు ఒకరికైనా ఇద్దరికైనా ముగ్గురికైనా కనీసం శక్తిని పెట్టి ఒక 100 మందికైనా 1000 మందికైనా మ్యాక్సిమం ఒక్కరికైనా ఓ భిక్ష కానీ ఓ పూజ కానీ సహకరించడం. అందులో అందరం మేము మాలాంటి వాళ్ళు అందరం ఈ పూజ సేవను పంచుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఇలాగే ఈ పూజ పెట్టిన స్వాములకి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు నుండు నూరేళ్ళు అయ్యప్ప స్వామి దేవుని వెనకతలు ఉంటూ ధన కనక వస్తు వాహనాలకు నోటు లేకుండా నిరంతరం ఈ సదుపాయం సంకల్పం సహకారం ఆ స్వామి అందిస్తుంటే ఈ భక్తులు ఆ స్వామి వెనకతల ఫాలో అవుతారని మా నమ్మకం.